తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇది సానుకూలమైన సమయము. మరింత కృషి చేయడం కూడా కొంతమందికి అత్యవసర పరిస్థితి. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశము, కొంతమందికి రిజెక్ట్ అయిన పాస్‌పోర్ట్‌లు కానీ, వీసాలు కానీ, విదేశాల నుంచి వచ్చే ఉత్తర్వులు ఏదైనా సరే వెనకపడిపోయి ఉంటే కనుక అవి ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. కొత్తగా ఏదైనా కెరియర్ ఎంచుకోవాలనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు చక్కని అనువైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు, మీ ప్యాకేజ్ పెరిగే అవకాశాలు, దానితో పాటుగా ఆకస్మిక శుభవార్తలు వినడంతో పాటు ఈ రోజు మీకు మీ పై అధికారులు కావచ్చు, మీ సహోద్యోగులు కావచ్చు, మీకు అనుకూలంగా ఉండేటట్టు, మీ మాటకి గౌరవం పెరిగేటట్టు గోచరిస్తోంది. కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు, ఇంకా మిగతా యంత్రాల దగ్గర ఫ్యాక్టరీస్‌లో పనిచేసే ఉద్యోగస్తులకు ఒకింత ప్రమాదాలు గోచరిస్తున్నాయి. తక్షణ జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. ఇది వ్యవసాయదారులకు గనక చూసినట్టయితే కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులను మీరు తప్పనిసరిగా మీ యొక్క దీంట్లో ఆహ్, అంటే అనుకూలంగా మీరు ప్రారంభించాలి తప్పదు. ఎందుకంటే పాత పద్ధతులనే కనుక మీరు అదే పనిగా వాడుతున్నట్టయితే మీ పంటలకు అంత గిరాకీ రాకపోవచ్చు. కొత్త వ్యవసాయ పద్ధతులను మీరు అనుసరించండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వ్యాపార లావాదేవీల్లో కానీ, భాగస్వామ్యంలో కానీ, వ్యాపార విస్తరణకు కోసం కానీ, బ్రాంచీలు పెట్టడం కానీ, లేదా కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, ఇలాంటివేవైనా కొత్తగా చెయ్యాలి అంటే కనుక మీకు విశేషమైన లాభాలు కనబడుతున్నాయి. లాభదాయకంగా ఉత్తరోత్తర ఉండబోతోంది. పెట్టుబడులు పెట్టుకోండి. మీరు ఏ పని చేద్దామనుకున్నా ఈరోజు చాలా చక్కని శుభదినము. అస్సలు వృధా చేసుకోకండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే సంతృప్తికరంగా ఉంది. గతంలో ఎవరికైనా తీవ్రమైన రుగ్మతలు ఉంటే కనుక డాక్టర్ యొక్క పర్యవేక్షణ తప్పనిసరిగా చేయించుకోండి. కుటుంబ పరిస్థితి కూడా చూసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకుంటారు. అవి సక్సెస్ అవుతాయి. వివాహం కోసం కానీ, లేదా సంతానం కోసం కానీ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈరోజు నిరభ్యంతరంగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. అవి మీకు ఉత్తరోత్తర మంచి విజయాన్ని అంటే సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ కుటుంబంలో అందరూ కలిసి కూర్చుని ఏకపక్ష నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే విశేషమైన సంతోషకరమైన వార్తలు వినే అవకాశం కనబడుతోంది. అది చిత్ర పరిశ్రమలో వారికి చూసినట్టయితే మీకు నూతన ప్రాజెక్టులు ఇచ్చే అవకాశము, ఏ వర్గంలో పనిచేసే వారికైనా మీ యొక్క పనితనం ఈ రోజు కొత్తగా ఉండబోతోంది. మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క వ్యక్తిత్వము ప్రజలను ఆకట్టుకుంటుంది. తద్వారా మీ యొక్క అధిష్టానాన్ని కూడా మీ యొక్క వ్యక్తిత్వమును ఆకట్టుకుని మీకు మంచి పదవులు ఇచ్చే అవకాశం కనపడుతోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ఆలోచనలు తప్పనిసరిగా మార్చండి. కొంతమంది ఆలోచనలు విపరీత ధోరణులకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. దాన్ని కనుక తగ్గించుకుని మార్చుకున్నట్టయితే మీకు మంచి మంచి అవకాశాలు, కొత్త కంపెనీ ఆఫర్లు రావడము, మీరు పనిచేస్తున్న రంగంలోనే మంచి అంటే మీ యొక్క యజమానులు మీ పేరును గుర్తించి మీ ఆలోచన ధోరణిని మెచ్చుకొని విదేశాలకు పంపే అవకాశం కూడా గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరూ తగు శ్రద్ధ పెట్టండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఆదివారం కాబట్టి సూర్య ఆరాధన తప్పనిసరిగా మీరు చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే కనుక ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ సూర్యగ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశం కనబడుతోంది. ఈరోజు మాంసాహారము మద్యాన్ని అస్సలు వాడకండి. ఎందుకంటే ఆదివారం నాడు సూర్యుడికి అత్యంత నిష్ఠాగరిష్ఠుడు ఆయన కాబట్టి ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మరింత శ్రద్ధ పెడితేనే కానీ మీరు పాస్ అవ్వలేని పరిస్థితి కానీ, ఏదైనా కొత్తగా అందుకోవడం లాంటి కొత్త కొత్తవి ఏవైనా చేయాలి అని అనుకుంటే కనుక అవి ఒకంత జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది. తగు శ్రద్ధ పెట్టుకోండి. కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళండి. మీ యొక్క నిర్లక్ష్యం ఫలితాలే ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు. గతంలో నిర్లక్ష్యంగా ఉండి ఎక్కడెక్కడో మనసు పెట్టడము, ఎక్కడెక్కడో ఏదో వ్యవహారాల్లో మీరు శ్రద్ధ పెట్టడం వల్ల కరెక్ట్ సమయానికి అది మీరు మిస్ అయ్యే ఛాన్స్ కనబడుతోంది. కాబట్టి ఇక నుంచైనా మీరు మీ యొక్క విద్య మీదే శ్రద్ధ పెట్టండి. ఇతర వ్యాపకాలు
నమ్మకాలు తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు మీ పని యొక్క ఒత్తిడి పెరిగే అవకాశము, కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశము, మీరు మీరు ఇక్కడ మీ టాలెంట్‌ను ఉపయోగిస్తేనే రేపటి నాడు మీ యొక్క కెరియర్ పెరిగే అవకాశము, మీ యొక్క యజమానుల దృష్టిలో పడి మంచి ఆఫర్స్ పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈరోజు అత్యంత శ్రద్ధగా, జాగ్రత్తగా మీరు పని చేసుకోండి. వ్యాపారస్తులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే వ్యాపార లావాదేవీలు మాత్రము సాధారణంగానే జరుగుతాయి. పెద్దగా చెప్పుకోదగినంత ఏమీ లేదు. వ్యవసాయదారులకు పంటల కొనసాగింపులో సాంకేతిక పద్ధతులను అనుసరిస్తేనే ఉత్తరోత్తర మంచి దిగుబడి రావడం, తద్వారా మంచి గిరాకీ రావడం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి, అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి విపరీతమైన రోగాలు కానీ, కొంతమందికి ఇప్పుడిప్పుడే అటాక్ అవ్వడం కానీ, మరికొంతమందికి వారి యొక్క ఆహారపు అలవాట్లు గతంలో ఇష్టానుసారంగా తినడమో, ఎక్కడ పడితే అక్కడ తినడమో, వాటి యొక్క ప్రభావము ఈరోజు మీకు చూపించబోతోంది. తగు జాగ్రత్తలు, ఆహారం పట్ల శ్రద్ధ, నియమ నిబంధనలు పెట్టుకోండి. లేదు అంటే కనుక అవి మీ యొక్క ఉత్తరోత్తర తీవ్రమైన పరిణామాలు పొందే అవకాశం ఉంది. మీ ఆహార పద్ధతులు తప్పనిసరిగా మార్చుకోవాలి. కుటుంబ పద్ధతి చూసినట్టయితే కనుక చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశము, మరికొంతమంది కుటుంబాలలో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశము కనబడుతోంది. ఈరోజు స్తబ్దుగా ఉండండి. మేమెంత అనుకునే ధోరణి కనుక వచ్చినట్టయితే అవి విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. తీవ్రమైన నష్టాలు కలిగే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ ఒక్కరోజు ప్రతి కుటుంబము స్తబ్దుగా ఊరుకోండి. పరిస్థితులు బాగాలేవు. చిత్ర పరిశ్రమ చూసినట్టయితే మీకు అవకాశాలు వస్తాయి, కానీ ఒకంత కష్టపడాలి తప్ప సులువుగా అవకాశాలు అయితే ఈ రంగంలో ఉన్న వారికి లభించట్లేదు. రాజకీయ రంగా చూసుకున్నట్టయితే మీ యొక్క పథకాలకు కానీ, గతంలో మీరు ఇంప్లిమెంట్ చేసిన విధి విధానాలు కానీ ప్రజలకు బాగా నచ్చి మీకు అనుకూలంగా ఉంటారు. కొన్ని పదవులు, అంటే కొన్ని రాజకీయ రంగంలో ఉన్నవారు, కొన్ని పదవులలో ఉన్న వారికి విజయవంతం, అంటే మీరు సక్సెస్ అవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. తొందరపడకండి. ఐటీ రంగంలో ఉన్న వారికి అందరికీ చెప్పదగిన సూచన, మీరు మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. కొత్త టెక్నాలజీని తప్పనిసరిగా నేర్చుకుంటేనే మీరు మీ యొక్క ఉద్యోగాల్లో స్థిరంగా ఉండగలుగుతారు. ఈ రంగం వారికి చెప్పదగిన పరిహారము, బుధగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పూజలు కానీ, హోమాలు కానీ, దానాలు కానీ చేసుకున్నట్టయితే కనుక బుధగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు పోతాయి. అది కుదరలేదు, మాకు అవ్వదు అని అనుకున్న వాళ్ళు నవగ్రహ ఆలయంలో బుధుడికి సంబంధించి ప్రత్యేకమైన ప్రదక్షిణలు కానీ, పూజలు కానీ, దానాలు కానీ చేసుకోండి. తత్సమానమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇవి గోచార ఫలితాలే కానీ ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పినది కాదు. మీకు మీ యొక్క జాతక పరిశీలనలో ఏ దోషాలు ఉన్నాయి, కొంతమందికి పితృదోషాలు ఉంటాయి, తీవ్రంగా బాధలు పెడుతుంటాయి. అలాంటివి మీరు గమనించుకోవాలి అని అనుకుంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటే పితృదోషాలు కానీ, నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉండేవి తెలుస్తాయి. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. ఇవి గోచార ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ కృషి ఫలితాలను చక్కగా చూసుకోండి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఈ రోజు మీరు వేసుకోండి. ఉద్యోగస్తులకు మీ నైపుణ్యాలకు ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటు ప్రమోషన్ రావడము, ప్యాకేజీ పెరగడము జరిగే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగస్తులకు శుభవార్తలతో పాటు మీకు ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశము, ఏరియర్స్ అంటే పాత బకాయిలు ఏమైనా మీకు రావాల్సి ఉంటే కనుక అవి ఈరోజు అందుబాటులోకి వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన భాగస్వామ్య ఒప్పందాలకు ఈరోజు చక్కని అవకాశము. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. అగ్రిమెంట్స్ మీద సంతకాలు కానీ, లేదా అంటే దానికి సంబంధించిన లావాదేవీలు, ఆర్థిక సంబంధిత లావాదేవీలు చేయాలన్నా, వ్యాపార విస్తరణకైనా ఈరోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు నీటికి అందుబాటులో ఉండే పంటల యొక్క దిగుబడులు మాత్రమే మెరుగవుతాయి. వాటికి మాత్రమే లాభాలు వచ్చే అవకాశం ఉంది. నీటికి సంబంధించినటువంటి ఏవైనా ప్రణాళికలు కానీ మెరుగుపరచడం కానీ ఆ దిశగా మీరు రైతులు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే
సాధారణమైన ఆరోగ్య స్థితిగతులే గోచరిస్తున్నాయి. కొంతమందికి దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవారు, గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈరోజు డాక్టర్ యొక్క పర్యవేక్షణలో కనుక వెళ్ళినట్టయితే కొన్ని ఇబ్బందులు తప్పించుకునే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. కుటుంబ పరంగా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కానీ, సంతానం కోసం చేసే ప్రయత్నాలు కానీ సత్ఫలితాలను ఇస్తాయి. భూమి, గృహ, వస్తు, వాహనాలు కొనుక్కునే యోగం కనపడుతోంది. ఆర్థిక పరంగా లాభాలు ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి వస్తుంది. స్త్రీలకు అయితే కనుక కుటుంబం నుంచి అంటే వారి యొక్క తల్లిదండ్రుల వైపు నుంచి కానీ, అన్నదమ్ముల వైపు నుంచి కానీ, అత్తమామల వైపు నుంచి కానీ ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఈ రాశిలో ఉండే స్త్రీలకు కనపడుతోంది. అయితే ఈ చిత్ర పరిశ్రమలో వారికి చూసినట్టయితే అవార్డులు, రివార్డులు అందుకుంటారు, ప్రశంసలు అందుకుంటారు, పారితోషికం పెరుగుతుంది, కొత్త అవకాశాలు మీకు పిలిచి మరీ ఇచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క నాయకత్వ నైపుణ్యాలను ఇంకా మెరుగుపరుచుకోవాలి. అంటే కొంతవరకు బాగున్నా కానీ ఇంకొంచెం మీ యొక్క స్కిల్స్ని కానీ, మీ యొక్క దృష్టిని కానీ, మీ యొక్క వృత్తి మీద కనుక పెట్టినట్టయితే విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము, అధిష్టాన వర్గం నుంచి మెప్పు పొందే అవకాశం కనపడుతోంది ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క సాంకేతిక పరిజ్ఞానంలో మంచి పురోగతి సాధిస్తారు. దాన్ని ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో ఉండే అన్ని వర్గాల వారికి అందరికీ చెప్పదగిన పరిహారము, శుక్ర మహాదేవుడికి పూజ చేసుకోండి. పరిహారాలు దానాలు చేసుకోండి, హోమాలు చేసుకోండి. అంటే శుక్రగ్రహ ప్రీతి కోసము ఈ పరిహారాలు చేసుకోండి. నవగ్రహ ఆలయ దర్శనం చేసి అక్కడ శుక్రుడికి ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక ఆ స్వామి యొక్క అనుగ్రహంతో పాటు తీవ్రమైన పరిణామాలు కానీ, ఆటంకాలు కానీ తప్పించుకునే ప్రయత్నము, సానుకూలమైన శుభ ఫలితాలు పొందే అవకాశము కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు తమ లక్ష్యాల మీద తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. ఇతర వ్యాపకాల మీద దృష్టి పెడితే కనుక మీ లక్ష్యాలు చెడిపోయే అవకాశం కనబడుతోంది. ఆటంకాలను కొంతమంది అధిగమిస్తారు. కొంతమంది ఆ ఆటంకాలకు లోబడిపోయి అశ్రద్ధ వల్ల మీ యొక్క కెరియర్ని పాడు చేసుకునే అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు సహచరులతో మీరు సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా అవసరము. తగాదాలు పెట్టుకోవడం కానీ, వారి మీద వీరికి, వీరి మీద వారికి చాడీలు చెప్పడం కానీ, ఇలాంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళు మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. లేదు అంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క తత్వాన్ని తప్పనిసరిగా మార్చుకోండి. చిన్నపిల్లల తత్వాన్ని నుంచి మెచ్యూర్డ్గా వ్యవహరించండి. చాడీలు చెప్పడం వల్ల ఎవరికో నష్టం కాదు, మీకు మాత్రమే నష్టం. కాబట్టి మీకు ఉద్యోగం కావాలి, మాకు ఇది అవసరము అని అనుకున్న వాళ్ళు చిన్న చిన్న పిల్లల చేష్టల తరహా చేయకుండా మీరు మెచ్యూర్డ్గా ఆలోచించి ఆ దిశగా ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరము. ఆర్థిక పరమైన లావాదేవీలు చేయాలన్నా, ఆర్థిక సంబంధిత ఏవైనా సంతకాలు పెట్టాలన్నా, రుణాల కోసం వెళ్ళాలన్నా, ఇలాంటివి ఏవైనా మనీ పరంగా చేసేవి ఏవైనా సరే ఈ రోజు అస్సలు చేయకండి. అంత కలిసి వచ్చే ఈ రోజు కాదు. అయితే వ్యవసాయదారులకు మీ యొక్క పంటలు దిగుబడి రావడం లేట్ అవ్వచ్చు, లేదా ప్రభుత్వం సంబంధించిన సహాయ సహకారాలు మీకు అందడంలో జాప్యం జరగవచ్చు. అస్సలు నిరాశ చెందకండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు, నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. మీకు ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. భూమి, గృహ, వస్తు, వాహనాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. బంధుమిత్రుల సమాగమము అంటే అందరూ కలుసుకునే అవకాశం కనబడుతోంది. కొత్త బంధువులు ఏర్పడే అవకాశంతో పాటు వివాహానికి సంబంధించి కానీ, సంతానానికి సంబంధించి కానీ ఏవైనా ప్రయత్నాలు చేయాలని అనుకుంటే కనుక ఈరోజు అత్యంత శుభఫలం ఈరోజు ప్రారంభించుకోండి. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి కష్టపడితేనే తప్ప మీకు అవకాశాలు వచ్చే పరిస్థితి గోచరించట్లేదు. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ మాటలు ప్రజల్ని ఆకట్టుకుంటాయి. మీరు అదే విధంగా మీరు ముందుకు వెళ్ళండి. మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్నవారు కొన్ని ముఖ్యమైన కీలకమైన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం కనపడుతోంది. మీరు ఇంకా మీ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడము, డెవలప్ చేసుకోవడము చేసినట్టయితే కనుక మీ యొక్క రంగంలో, మీ యొక్క ఉద్యోగ స్థితిలో
గ్రోత్ అనేది కనబడుతుంది. కొత్త కొత్త టెక్నాలజీని మీరు నేర్చుకోండి. అవి మీ యొక్క ఉద్యోగానికి తప్పనిసరి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, రాహువుకి కేతువుకి మీరు తప్పనిసరిగా శాంతి చేయించుకోండి, హోమాలు చేయించుకోండి, పూజ దానాలు చేయించుకోండి. ఎందుకంటే ఈ రాశి వారికి రాహు కేతువులు కొంచెం బలహీన స్థితిలో ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా వారిని శాంతింప చేయడానికి మీరు ఏవైనా పరిహారాలు చేసుకోండి. అంటే నవగ్రహ ఆలయ దర్శనం చేయడము, రాహుకేతుకు సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవడము. ఇవి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలే కానీ ఏ ఒక్కరిని ఉద్దేశించినవి మాత్రము కాదు. కాబట్టి మీరు మీకు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి అని అనుకుంటే కనుక మీ జాతకాలను, అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము ఇవి ఉంటాయి కదా, అవి ఇచ్చి కనుక మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే కనుక జ్యోతిష పండితులకు ఇచ్చుకుని మీకు ఏ ఆటంకాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించిన పరిష్కారాలు ఏమిటి అని తెలుసుకుని వాటిని పాటించండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.